హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 4. నేను అన్నయ్య కంపెనీ బాధ్యతలన్నీ మీ ముగ్గురికి అప్పగించాలి అనుకుంటున్నాం. అందుకే ఈ పార్టీ. కాదు అనుకో. రాజ్, అలాగే బాబాయ్, మీ ఇష్టం. కానీ మీడియాను మాత్రం అనుమతించకండి. మమ్మీ, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని తన గదికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది, కానీ కొంచెం మార్పులు చేశారు అంతే. రాజ్ ఫ్రెష్ అయ్యి పడుకున్నాడు. మధ్యాహ్నం విమల వచ్చి తన్ని నిద్రలేపి, కన్నా, భోజనం ఇక్కడికే తీసుకురానా అని అంది. వద్దు మమ్మీ, నేనే కిందకు వస్తాను అని అన్నాడు. అలా అందరితో కలిసి సంతోషంగా భోజనం చేశాడు. జనార్దన్ రాజు వచ్చిన రోజే పార్టీ ఏర్పాట్లు చేసి తన వ్యాపార భాగస్వాములకి, కుటుంబ స్నేహితులకి, విరాజ్, నందన్, కృష్ణలకు తమ వ్యాపారం అప్పగిస్తున్నట్లు చెప్పాడు. నాకు, నా తమ్ముడికి ఎలా మీ సహాయ సహకారాలు అందించారో అలానే మా వారసులకు కూడా తోడుగా ఉంటారని ఆశిస్తున్నాం అని అన్నారు. అలా పార్టీ అయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ బాగా అలసిపోవడంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నారు. రాజ్ ఫ్రెష్ అయ్యి మంచం మీద పడి, బేబీ, ఎలా ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? నీ కోసం వస్తున్నా. ఈ రోజుతో నీ జీవితంలో ఉన్న సంతోషాలన్నీ నీ నుండి దూరం అవుతాయి. ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపో బేబీ. రేపటి నుండి నీకు ప్రశాంతమైన నిద్ర ఉండదు అని తను కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోతాడు. ఇక్కడ గదిలో ఒక పెద్ద టెడ్డీబేర్ పట్టుకుని హాయిగా ప్రశాంతంగా నిద్రపోతుంది ఒక అమ్మాయి. సమయం తెల్లవారుజామున 4 గంటలకు. హాయిగా నిద్రపోతున్న అమ్మాయిలో ఒక్కసారిగా భయం వచ్చి తొంగి చూసింది. తన మొహమంతా ఒక్కసారిగా ఎందుకో చెమటలు పడుతున్నాయి. తను కళ్ళు తెరవలేక ఇబ్బంది పడుతుంది. తను కల్లో ఉంది. అందులో ఎవరో ఒక అబ్బాయి. తను అసలు ఎప్పుడు చూడలేదు. తన నడుము చుట్టూ చెయ్యి వేసి తన మీదకి లాక్కుని తన కళ్ళలోకి చూస్తూ నా అనుమతి అవసరం లేకుండా ముద్దు పెడుతున్నాడు. నేను ఎంత గింజుకుంటున్నా వదలడం లేదు. నేను విడిపించుకోవాలి అనుకున్న కొద్దీ నా నడుము మీద గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు. తనకిష్టం వచ్చినంతసేపు ముద్దు పెట్టుకుని నన్ను వదిలి, స్వీటీ, చాలా బాగుంది, నాకు ఇంకా కావాలి అనిపిస్తుంది, కానీ ఈ రోజుకి ఇది సరిపోతుంది. గుర్తుంచుకో, నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం. నా నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. అంతే. ఇంకొక్కసారిగా తను నిద్రలో నుండి నో అని అరిచి లేచి కూర్చుంది. తన ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. తను టైం చూసింది. ఈ సమయంలో వచ్చే కళ్ళు నిజం అవుతాయి అంటారు. తను నో, అలా జరగకూడదు. తనెవరు నా మీద అంత కోపంగా ఉన్నాడు? అది ఎందుకో అర్థం కాలేదు తనకి. తన్ని ఎప్పుడు చూడలేదు, కానీ అలా ఎలా ముద్దు పెట్టుకుంటాడు అని ఆలోచిస్తూ ఉంది. అంతలోనే లేదు, ఇది ఒక కళ మాత్రమే అని ఫేస్ వాష్ చేసుకుని కొన్ని వాటర్ తాగి మళ్ళీ టెడ్డీ బేయర్ని దగ్గరికి పట్టుకుని కౌగిలించుకుని పడుకుంది. విరాజ్, నందన్, కృష్ణలను తన వారసులుగా ప్రకటించిన తర్వాత పార్టీ అయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయి తమ గదులకు వెళ్ళి పడుకున్నారు. మరుసటి రోజు అందరినీ కిందకి రమ్మని పని మనిషితో చెప్పి పంపించాడు జనార్దన్. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు హాజరయ్యారు. విరాజ్, నానా, ఎందుకు ఇప్పుడు అందరినీ రమ్మని చెప్పారు? మీకు సరే 6 నెలలు టైం ఇస్తున్నా. ఈ టైంలో మీరు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో చెయ్యండి. ఆ తర్వాత మీరు ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఏం చెప్పినా నేను విన్ను. నందన్, ధన్యవాదాలు పెద్దనాన్న. ఈ రోజు నుండి ఎక్కడ ఆఫీస్కి రమ్మంటారో అని భయపడ్డాను. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది నాకు. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి రావచ్చు, మీ ఇష్టం. శ్రీనివాస్, మీ గురించి తెలిసే అన్నయ్య ఈ నిర్ణయాలు తీసుకున్నాడు. విరాజ్, నానా, నేను ఎక్కడికి వెళ్ళను. మన కళాశాలలన్నీ ఒకసారి చెక్ చేయాలి అనుకుంటున్నా. శ్రీనివాస్, దానికి నాన్న పర్మిషన్ ఎందుకు రాజ్? నీ ఇష్టం. థ్యాంక్స్ బాబాయ్. ఈరోజు నేను కాలేజ్కి వెళ్తాను. విమల, అప్పుడే ఎందుకు కన్నా? వచ్చి 2 రోజులే అవుతుంది కదా, ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అంటుంది. లేదు మమ్మీ, ఇంట్లో ఉంటే నాకు చాలా బోర్గా ఉంది. సరే, నీ ఇష్టం. రాజ్ ఫ్రెష్ అయ్యి కిందకు వస్తుంటే ఇంట్లో అందరూ తన్ని అలానే చూస్తూ ఉన్నారు. రాజ్ విమల దగ్గరికి వెళ్ళి, అమ్మాయి, ఏమయ్యింది మీకు? నన్ను అలా చూస్తున్నారు ఎందుకు? కృష్ణ విరాజ్ దగ్గరికి వెళ్ళి, బావా, ఏంట్రా ఇలా ఉన్నావు?
అబ్బాయిని. నాకే నిన్ను చూస్తుంటే అదోలా ఉంది. ఇక అమ్మాయిలు నిన్నిలా చూస్తే తట్టుకోగలరా? సుభద్ర, రేయ్ నా అల్లుడికి దిష్టి పెట్టకు అని తన్ని చెవి వెనుక కళ్ళకున్న కాటుగా తీసి పెట్టింది సుభద్ర రాజ్కి. అత్త, నేనేమైనా చిన్న పిల్లోన్నా చెప్పు అని సుభద్రని ప్రేమగా కౌగిలించుకున్నాడు రాజు. పల్లవి, మీ అత్త అల్లుళ్ళ ముచ్చట్లు ఆపితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. కృష్ణ, అలా కుళ్ళుకోకే, మా బావ అందగాడు కాబట్టి అమ్మ అలా దిష్టి తీసింది. లలిత, ఇప్పుడు మీరు గొడవ పడకండే బాబు. రండి అందరికి వడ్డిద్దాం. ఇంకా అలా అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి జనార్దన్ శ్రీనివాసులిద్దరూ ఆఫీస్కి వెళ్ళారు. నందన్ కృష్ణలు బయటకు. ఇకపోతే రాజ్ పల్లవిని తీసుకుని తన కళాశాలలకు వెళ్ళాడు. రాజ్ పల్లవితో, నేను మీ అన్నయ్యనని ఎవరికీ కాలేజీలో చెప్పకు. పల్లవి, నువ్వు నేను ఒకసారి వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది. ఈ కాలేజ్ మనదే అని ఎవరికీ తెలియదు అన్నయ్య. నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు. నువ్వు వెళ్ళిన కాసేపటికి నువ్వు రా. సరే అని, ఈ ఆలోచన బాగుంది అని పల్లవిని కాలేజ్ దగ్గరలో డ్రాప్ చేసి అక్కడే ఉన్నాడు తను వెళ్ళే వరకు. నీ కోసం ఇంకా ఎంతసేపు వేచి ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు రాజు. ఇక 3 గంటల ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. అది ఒక చిన్న డూప్లెక్స్ ఇల్లు. చుట్టూ పచ్చని మొక్కలు. చాలా అందంగా ఉంది ఇల్లు. ఆ ఇంటి మహాలక్ష్మి మాలతి. ఉదయమే నిద్ర లేచి ఇంటి పని అంతా చక్కబెట్టి స్నానం చేసి దేవుడి గదిలో పూజ చేసి హారతిస్తున్న టైంలో ఉదయం నడక్కి వెళ్ళిన తన పతిదేవుడు రఘురామయ్య వచ్చి సోఫాలో రిలాక్స్గా కూర్చున్నాడు. పూజ పూర్తి చేసుకుని వచ్చిన మాలతి, వచ్చేసారుగా, ఉండండి, మీకోసం కాఫీ తీసుకొస్తాను అని మాలతి వంటగదిలోకి వెళ్ళి కాఫీ తెచ్చి రఘురామయ్య గారికి ఇచ్చింది. తను ఇచ్చిన కాఫీ తాగి, ఇన్ని సంవత్సరాలైనా నువ్వు పెట్టే కాఫీలో మాత్రం ఏం మార్పు లేదు మాలతి. ఇక చాలండి, నన్ను పొగిడింది చాలు అని అంటుంది మాలతి. మీ ముద్దుల కూతురు ఇంకా లేగలేదు. కాలేజ్ టైం అవుతుంది. వెళ్ళి తన సంగతి చూడండి. కాలేజ్కి ఆలస్యం అవుతుందని తెలుసు కూడా ఇంకా తన్ని ఎందుకు నిద్ర లేపలేదు మాలతి అని అంటాడు. అన్నీ తెలుసు కూడా మీరు ఇలా మాట్లాడడం బాగోలేదండి. నేను నిద్ర లేపితే మీ ముద్దుల కూతురు నా మీద దండయాత్ర చేస్తుంది. మీకు తెలియదా? తెలిసే మళ్ళీ అడుగుతున్నారా నా చేత చెప్పించుకుందామని అని అంటుంది. దాన్ని రోజు మీరే కదా నిద్ర లేపాలి. లేకపోతే అది లేవదు. ముందు వెళ్ళండి. రఘు కాఫీ తాగి పైన ఉన్న అమ్మాయి గదిలోకి వెళ్ళాడు. తన వెనుకే మాలతి కూడా వెళ్ళింది. మంచం మీద టెడ్డీబేర్ని పట్టుకుని ఆదమరిచి నిద్రపోతుంది ఒక అమ్మాయి. ఎంత వయసు వచ్చినా ఇది ఎలా బొమ్మను వాటేసుకుని ఎలా నిద్రపోతుందో చూడు. నువ్వాగు, నేను చూస్తాను అని రఘు బెడ్ మీద కూర్చుని, భూమి, అమ్మా భూమి, లెగు అన్నా సరే అస్సలు కదలడం లేదు. మాలతి తను అలా పిలిస్తే లేవదని తెలుసుగా మీకు? అవును, మర్చిపోయాను. బుజ్జమ్మ, లేనాన్న, కాలేజ్కి టైం అవుతుంది అని అన్నాడు. తన తండ్రి మాట వినగానే తన పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. అలా కళ్ళు మూసుకుని లేచి తన ఎదురుగా కూర్చున్న తన నాన్నని కౌగిలించుకుని, శుభోదయం నానా అని అంది. మరి ఇది ఫ్రెండ్స్, అసలు భూమి ఎవరు, విరాజ్కి భూమికి సంబంధం ఏంటి అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్ కొంచెం లేట్ అయ్యిందండి. కొంచెం పని ఉండడం వలన అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. బాయ్.